నమస్కారం ఫ్రెండ్స్. 7 సంవత్సరాల నుంచి నేను మీ కాడ ఒక విషయం దాస్తున్నాను. ఆ విషయం ఏంటో నేను క్లారిటీ చెప్తాను. నేను 7 సంవత్సరాల నుంచి నాతో చెప్పడం కంటే మా వైఫ్తో మా అమ్మతో చెప్పిస్తేనే మీకు బలంగా ఉంటుంది. అమ్మా ఇట్రావే ఒక మాట. 7 సంవత్సరాల నుంచి కూర్చోవా, నా గురించి 2 క్వశ్చన్ అడుగుతా. కూర్చో చెప్తా, కూర్చోవా. అయిపోలేదా? 2 క్వశ్చన్లు అడుగు చెప్పు నా గురించి. నేను యూట్యూబ్ ఫేస్బుక్ ఎప్పటి నుంచి చేస్తాను? ఇప్పుడు ఇంట్లోకి వచ్చి 5 సంవత్సరాలు. మరి 2 ఉంటాయా? 7 అంతకుముందు చేసేవాడిని వ్యవసాయం ఏ పని చేసేవాడిని? అట్ట దొరేది, మందు కొట్టేది, గడ్డి మందు కొట్టేది, ఇటు చూడరా అదే చేసేది. ఏదో మా అమ్మ ఏం దెబ్బ పెట్టి అడుగుతున్నా కొట్టవా? నా గురించి దేవాలని ఏం చేసి అంతకుముందు అట్ట దొరేది, నీరు కట్టేది, మందు కొట్టేది. ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్, ఉండండి. సోళ్ళు కాదు నిజం. సొల్లు ఎవరన్నారు? బాగా అనుకుంటున్నారా? సొల్లు అయితే బుజ్జి పెళ్లి గట్ట ఎట్ట చేసినాం, ఇల్లు ఎట్ట కట్టుకున్నాం. ఏం చేసినాం మనం అంతా? వ్యవసాయం చేసినాం. ఎంతమంది? మన 4. ఎన్ని ఎకరాలు చేసినాం? చాన్ చేసినాం. చేసినాం. ఎన్ని సంవత్సరాలు చేసినాం? 25 చేసినాం. 10 సంవత్సరాల నుంచి చేసినాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే ఇట్లా ఇప్పుడు ఇది చేస్తున్నాం. ఇది చేస్తాను నేను. నువ్వు నాన్న ఏదో మామూలుగా చేస్తున్నాం. నాకైనా చేత కావట్లేదు, మామూలుగా చేస్తున్నాం. నేను అప్పుడప్పుడు చేయడానికి వస్తాను. ఇప్పుడు కొత్తగా సరే, ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేను ఇంట్లో ఉంటున్నా, బయటికి పోతున్నా? ఇంట్లోనే ఉంటావు. ఎన్ని రోజులు? ఎన్ని రోజులైనా ఉంటావు. అవసరానికి అయితే పోతావు. ఏదైనా అవసరం పిల్లగాని తీసుకొస్తానికి, పుట్టుకాడ కూరగాయలు తేయడానికి పోతావు. లేకపోతే వచ్చి ఇంటి నీళ్ళు చేసుకుంటావు. ఎన్ని రోజులు ఇంట్లో? ఎన్ని రోజులైనా ఉంటావు. నీ ఇల్లు నీ ఇష్టం. అట్ట కాదమ్మా, బయటకు తిరుగుతున్నా, ఇంట్లోనే ఉంటున్నా. ఇంటనే ఉంటావు. బయటికి పోతాను, మొత్తం దాడుతున్నా, పోవు. అసలు గేట్ దాడుతున్నా. పోవు. ఎందుకు పోను? ఏదైనా అవసరం ఉంటే నాన్న తెస్తాడు. ఒకవేళ ఇంకా మరీ అవసరం ఉంటే నువ్వు పోతావు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బయటికి పోక? 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి నేను గద్ది ఆటను ఫ్రెండ్స్. ఏది సినిమా ఉంటుందిగా, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారికి ఉన్నట్టు 7 సంవత్సరాల నుంచి నేను గదిలోంచి బయటకు రాని తెలుసా. నా గది లోన ఉంటుంది వేరే గది. ఈ వాకిలి కూడా తక్కువే, వాకిలి కూడా రాని బయటకు వస్తానే. అవసరాన్ని వస్తావు అప్పుడప్పుడు. అట్ట మరి అలా కొంచెం కాకపోతే అది బయటకు వస్తావు. ఎన్ని వచ్చి కన్నయ్యతో కాసేపు ఆడుకుంటావు. వాడికి మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది అని. 7 సంవత్సరాల నుంచి నేను నాకు సంవత్సరాలు ఉన్నారమ్మా? లేరు. ఇది చెప్పు. లేరు. ఎందుకని? ఉంటారు, లేరు. అది నాకు మా అమ్మ చెప్పేది నిజమే కదా. ఉంటారు, లేరు. ఏదన్నా అవసరాన్ని బట్టి ఉంటారు. ఎక్కడికైనా పోతే అవసరాన్ని బట్టి ఉంటారు. తర్వాత మళ్ళీ మనం ఇంట్లో మనమే ఉంటాం. నాకు ఊరంతా ఫ్రెండ్సే, కానీ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ లేరు. అందరు బాగా ఆడతారు, అందరు క్లోజ్గా ఉంటారు. మరి ఆ ఒక్క విషయం, షూటింగ్స్ దేవత షూటింగ్స్ పోతాం కదా బయటికి. అప్పుడు బాగా పోయినావు. ఎప్పుడు? ఫస్ట్లో తల్లి వారం పోయినావు. హైదరాబాద్ పోయినా. ఇప్పుడు పాటలు నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అన్ని బాగా నేర్చుకున్నావుగా, మంచిగా అన్ని టెక్నిక్లు కనుక్కున్నావుగా, అన్నీ నువ్వే చేసుకుంటున్నావు ఇప్పుడు. అంతేనా? మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అసలు బయటికంటే పోను. చాలా మంది ఇప్పుడు నేను మా వైఫ్ వేరే ఊరు పోతే తీసుకొని వస్తుంటే అరుగుల మీద చాలా మంది కూర్చొని ఉన్నారు. ఏ రోజున వాళ్ళని చూస్తాను నేను, ఏ రోజున చూస్తున్నా. పొద్దుందా కూకొని ఉంటారు. ఎందుకు కూకుంటారు? బజార్లకు ఎందుకు పోతారు? అసలు ఎందుకు? ఎవరిట్టం వాళ్ళేలే, కానీ పని లేకుండా కూడా పొద్దుందా కూకుంటారు చాలా మంది. అట్లా నీ ఇప్పుడు కూడా అడుగుదాం అసలు శ్రీకళ ఏమంటుందో చూద్దాం. ఓకేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ఒక సినిమా అంటాడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, అరుగు మీద కూకొని సొల్లు. ప్రధానమంత్రి ఏం చేస్తాడు అంటే, నేను అంత దూరం కాదు కానీ, దయచేసి మన దేవుడు ఇచ్చిన లైఫ్ కొంచెం చిన్నది, ఇంతది చిన్న లైఫ్. దాంట్లో రోజు అయిపోతూనే ఉన్నాయి, పొద్దుగుతుంది తెల్లారుతుంది. ఏదో సాధించాలి, ఏదో జీవితంలో ఏదో ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలి, ఒక గోల్ ఉండాలా. 24 గంటలు ఫ్రెండ్స్తో అంటే అందరూ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఎక్కువ టైం పాస్ చేయొద్దు. టైం పాస్ అంటే
టైం పాస్ కావట్లేదని టైం పాస్ కోసమే ప్రత్యేకంగా బజార్లో తిరిగి టైం అంతా వయసు అంతా ఆగమైపోతుంది. దయచేసి నేను ఏదో చెబుదాం అనుకుంటున్నాను, అది మీకు అర్థమవుతూనే ఉంది. అర్థమవుతుంది కదా. మా వైఫ్ని అడుగుదాం నా గురించి ఏమంటారు చూద్దాం. మా అమ్మ పోయింది, మా కళ ఊడుతుంది. ఇవన్నీ నేను కూడా చెప్పచ్చు, కానీ నమ్మరు. మా వైఫ్తో మాట్లాడిద్దాం ఏమంటుందో. మా ఏమో రాని వస్తుంది, నాకు ఊడుతుంది. నాకు దాయిట ఒక మాట చెప్తారా ఊరుతూ ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం ఎక్కడ కూర్చో, ఒక్క నిమిషమే. సరే మా కూర్చోమంట, నా మొంగలు కూర్చోదన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో మనం ఇప్పుడు పని మీద వస్తుంటే చాలా మంది బాగా కూర్చొని ఉన్నాం కదా. సరే వాళ్ళ గురించి కాదు, నేను ఫ్యాన్ తిరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ నీ అమ్మ కరెంట్ ఆగవే, అన్ని డిస్టర్బెన్స్. సరే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తానా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఏం చేస్తాను ఇంట్లో ఉండి? అసలు బయట ఎంత పోనా అస్సలు ఫంక్షన్కి పోతే పోవడం రావడం, ఖమ్మం పోతే పోవడం రావడం, ఎంత ఎక్కి ఏడుంటా నేను ఇంట్లోనే బజారుకి పోతానా? అస్సలు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ కలుపుకుంటే ఫ్రెండ్స్, కలవద్దు అనుకుంటే లేరు. అసలు నాకు ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్? ఎవరు లేరు. నేనే మైండ్ బెస్ట్ ఫ్రెండ్. అది అంటే ఇదంతా అబద్ధం కదా ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది కదా. పట్టుదల, కసితో పోరాడుతూ ఉంటాను నేను. 4 ఫేస్బుక్లు ఇంకా పోలే, 4 ఫేస్బుక్లు, 4 ఇన్స్టాగ్రాములు, 2 యూట్యూబ్లు, మొత్తం సింగిల్ ఫోన్తోనే. కంప్యూటర్ కూడా వాడు నేను. దీన్నే మొత్తం నా గ్యాస్ అయిపోయింది రే, వస్తుంది రేపు పొద్దున్నే వస్తుంది. ఓ కొడుకా, రేపు ఆదివారమా ఎట్ట మరి చూద్దాం. నేను ఆడపోయానా? ఇంకో విషయం చెప్పాను ఫ్రెండ్స్. మా ఆడికన్నా కొట్టుకడుకోమంటే నేను పోను. బతిమాలాడంగా పోతా, బతిమాలాడంగా పోతా. ఎక్కడికైనా పోదామంటే రాను, నేను ఎక్కడికైనా పోదామంటే పోను. అంటే ఇక ఇదంతా మీకు అర్థమైంది కదా నా క్యారెక్టరు ఇది. మరి దీన్ని బట్టి మీరు ఏం కామెంట్ చేస్తారో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అన్న కూడా అడుగుదాం అనుకున్నాం కానీ మా నాన్న లేడు. మా రోహన్ వచ్చే టైం అయింది. మా రోహన్ కూడా అడిగి చెప్పాలా. ఇక చాలే అంటారా మీరు? ఎందుకంటే ఫ్రెండ్స్, జీవితంలో మనం టైము చాలామంది టైం పాస్ ఏంది? నీకు ఉన్నదే కొంచెం టైం భూమి మీద, దాని టైం పాస్ చేయడం ఏందబ్బా నాకు అర్థం కాదు. పాస్ చేయడం అవసరమా? అదే మంచిదండి. టైం ఉన్నదే కొంచెం మన భూమి మీద. ఈ భూమి మీద కొంచెం టైం ఉంటే దేవుడు ఇచ్చింది కొంత, దాని వల్ల టైం పాస్ చేయటం. మా అమ్మ చూడు అమ్మా, ఏముంటుందమ్మా? ఎవడు లైఫ్ వాడుది, ఎవడు జీవితం వాడుది, ఎట్ట కుటుంబం ఎట్ట బతకాల. ఏమొద్దు ఎవడు నోట్లో మాట మనకి ఏమొద్దు అసలు. అది ఉన్నంత కాలం నువ్వు బాగుపడవు. వాడిది ఏంటి, వీడి కొంపలే ఉంది, వాడి కొంపలే ఉంది, వీడి ఎట్ట, అది ఉన్నంత కాలం మనం బాగుపడాలి నాయన. కామెంట్ చేయండి.